ఒక కన్య గర్భము ధరించును. మొదటి పఠనము యెషయా గ్రంథము 7వ అధ్యాయము పవిత్ర వచనములు 10 నుంచి 14 వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 7వ అధ్యాయము వచనములు 10 నుంచి 14 వరకు. ఆ దినములలో ప్రభువు మరల ఆహాసునకు ఈ క్రింది సందేశము వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన గుర్తు కోరుకును. ఆ గుర్తును పాతాళము కింది నుండి అయినను లేక ఆకాశం పై నుండి అయినను చేపింపమని ప్రభువును అడుగుకోవచ్చును. కానీ ఆహాసు, నేను ఏ గుర్తును అడగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అని అన్నను. అంతటా యెషయా ఇట్లనెను, దావీదు వంశజులారా వినుడు, మీరు ప్రజలను విసిగించిన చాలని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకు ఒక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.